రండి మామిడికాయ పచ్చడి అన్న తిన్నాం. వేడి వేడి బాస్మతి రైస్. ఇప్పుడు మా అమ్మ కలిపేసి మాకు ముద్దలు ముద్దలు పెడతాను. అమ్మ ఆవకాయ ఎప్పటికీ బోరు కొట్టవు ఫ్రెండ్స్. అమ్మ బతికున్నంత కాలం ఆవకాయ పచ్చడి కూడా బతికుంటది. అర్థమైందా? ఇదిగోండి అన్నం కూడా చూపించమా. వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన నెయ్యి ముద్దపప్పు కూడా వేసుకొని తింటాం. ఇదిగోండి నెయ్యి. ఈ తర్వాత ఒరిజినల్ టేస్ట్ చూడాలిగా. లేదమ్మా కొంచెం నెయ్యి వేసుకోవాలి. లేదు అంతంతా నెయ్యి వేసుకోవాలి. చూసారా నెయ్యి ఎలా వేసాను? ఇదిగోండి రండి. చూసారా ఫ్రెండ్స్, ఇందులో కలుపుకొని తింటే ఉంటది ఫ్రెండ్స్ కొత్త ఆవకాయ పచ్చడి. ఆ ముక్కకు పట్టి అబ్బా నిజంగా ఫ్రెండ్స్ 1000 జన్మలు ఎత్తినా సరే మనం ఇలాంటి పచ్చడి, మన ఆంధ్ర వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఇలాంటి గొప్ప గొప్ప పచ్చి ఆయిల్ అన్ని పచ్చియే, వాటితోటే మనం పచ్చడి పెడతాము. అవి మనకి నిల్వ ఉంటాయి సంవత్సరాలు. కరువు గడ్డు కాలాల్లో కూడా మనం తింటా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. చూడండి అబ్బా ఈ కారం వల్ల ఈ పచ్చడి ఈ కలర్ లో ముక్క చూడండి, ఒక్కొక్క మామిడికాయ ముక్క ఈ